హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన బాను టాక్స్. భర్త మహాశైలు విజ్ఞప్తి నుంచి ట్రైలర్ వచ్చింది. ఆల్రెడీ టీజర్ చూశాక స్టోరీ అయితే మనకు అర్థమైంది. కానీ ఈ ట్రైలర్ మాత్రం కొంచెం బాగానే ఇంట్రెస్టింగ్గానే కట్ చేశారనిపిస్తుంది. స్టోరీ ప్లాట్ అయితే భార్యకి తెలియకుండా భర్త గర్ల్ఫ్రెండ్తో ఉండడం, అది భార్యకి తెలియకుండా దాచిపెట్టడానికి ఎన్ని ఇబ్బందులతో పాటు అబద్ధాలు చెప్తాడు అని. ఈ స్టోరీ మనకి బాగా తెలిసిన స్టోరీయే. బట్ స్క్రీన్ ప్లే కానీ ఇందులో ఉండే ఆ ఫన్ కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మాత్రం బొమ్మ హిట్ పక్క. మొదటిగా రవితేజ గారు చాలా డేస్ తర్వాత మాస్ అనే ఆప్షన్ పక్కన పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఈ ట్రైలర్లో స్టార్టింగే తన మీద తనే పంచ్ వేసుకోవడం చాలా బాగుంది. గన్నులతో కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్ తెగ చేసేసాను, మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమన్నాడు అంటూ రవితేజ డైలాగ్ సూపర్గా ఉంది. యాక్చువల్గా ఈ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ కిషోర్ తిరుమలకే ఇవ్వాలి. కిషోర్ తిరుమల గారు ఇలాంటి డైలాగ్స్ బాగా రాస్తారు. ఈవెన్ ట్రైలర్లో లాస్ట్లో కూడా ఒక సూపర్ డైలాగ్ ఉంది. బుక్ మై షో అంటే ఇది మన షో, మనమే బుక్ చేసుకోవడం అంటూ ఒక ఫన్నీగా సూపర్గా రాసుకున్నారు డైలాగ్. ట్రైలర్ చూస్తుంటే సత్యకి చాలా పెద్ద క్యారెక్టర్ పడింది అనుకుంటా. ట్రైలర్లో తన మార్క్ కామెడీతో చాలా ఇంప్రెస్ చేయడానికి అయితే ట్రై చేశారు. మూవీ మొత్తం సత్య బాగా హైలైట్ అవ్వచ్చు. ఇంకా ట్రైలర్లో రవితేజ గారు ఒక సీన్లో వాళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరికి చెప్పాలని అనుకుంటాడు. బట్ నాకు తెలిసి వాళ్ళిద్దరికీ ముందే తెలుస్తుంది అనుకుంటా. మేబీ ఇద్దరు కలిసి రవితేజ గారికి బుద్ధి చెప్పాలి అనుకుంటారేమో. సో దానికోసం మేబీ వాళ్ళు ఏమైనా ప్లాన్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక సీన్లో గర్ల్ ఫ్రెండ్ అంటుంది, నీకు పెళ్ళాం ఉన్నా నాతో ఉన్నావు అంటే బాలమణితో డిస్కనెక్ట్ అయ్యి ఆర్ట్ఫుల్గా ఇష్టంగా నాతో కనెక్ట్ అయ్యావా అని. మేబీ ఇక్కడ బాలమణి పేరు వచ్చేసి డింపుల్ హయాతి క్యారెక్టర్ నేమ్ అనుకుంటా. తరువాత నెక్స్ట్ సీన్లో డింపుల్ హయాతి గారు ఒక డైలాగ్ అంటారు, అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నా కదా, నేను ఉండగా నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి ఎలా వచ్చింది అని. సో ఇద్దరు కలిసే రవితేజ గారిని ఆడుకుంటారు అనుకుంటా. ఓవరాల్గా అయితే తెలిసిన స్టోరీయే, బట్ బాగా ఇంట్రెస్టింగ్గా అండ్ కామెడీ, ఫుల్ కామెడీతో తీసుకెళ్లారు అనిపిస్తుంది. ఒకవేళ కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కనుక కనెక్ట్ అవుతే మాత్రం మూవీ పక్కా హిట్ అవుతుంది. జనరల్గా అయితే ఇలాంటి ఫన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పండక్కి రావడం మంచిదే. అండ్ మూవీ రిలీజ్ అయినాక ఎలా ఉంటుంది అనేది, మూవీ అయితే 13th January రిలీజ్ అవుతుంది. సో బిగ్ స్క్రీన్లో చూడాలి మరి. మన సత్య గారి కామెడీ టైమింగ్ కానీ, మన రవితేజ గారి వింటేజ్ మాస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కానీ, అండ్ కిషోర్ తిరుమల గారి సూపర్ డైలాగ్స్ ఎలా వర్కౌట్ అవుతాయో, అండ్ పండక్కి ఎలా అలరిస్తుందో మనందరినీ చూడాలి ఇంకా. సో అది గైస్, భరత మహాశైలకి విజ్ఞప్తి ట్రైలర్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలిసిందే కదా, వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, మళ్ళీ ఇంకో మూవీ ముచ్చట్లతో మళ్ళీ వస్తాను. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్.